ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వారు జరుగుతుంటే దాని సెగ భారత్లోని సామాన్యుడి వంటగది వరకు తాకుతోంది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను కూడా దిగ్బంధిస్తోంది. ముఖ్యంగా మన దేశం నుంచి భారీగా ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం, టీ ఆకులు, దిగుమతి చేసుకునే ముడి చమురు, ఇలా ప్రతి రంగంపై యుద్ధం పంజా విసురుతోంది. యుద్ధం ఆ దేశాల మధ్య కావచ్చు కానీ దాని నష్టం మాత్రం భారతీయ రైతులు, వ్యాపారులు, సామాన్య వినియోగదారులపై పడుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 25% ఈ మార్గం నుంచే జరుగుతోంది. ప్రతిరోజు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ జలసంధి గుండానే ప్రపంచ దేశాలకు చేరుతుంది. ఇప్పుడు ఈ మార్గం మూతపడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ యుద్ధ భయంతో ట్యాంకర్లు ఈ మార్గంలో రావడానికి సాహసించడం లేదు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్పై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. మనం వాడుతున్న చమురులో దాదాపు 90% దిగుమతుల ద్వారానే పొందుతున్నాం. అందులోనూ సగం వరకు ఒక్క హోర్ముజ్ జలసంధి నుంచే మన దేశానికి వస్తుంది. రోజుకు సుమారు 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ ఈ మార్గం ద్వారానే తెప్పించుకుంటోంది. ఇప్పుడు ఈ సరఫరా నిలిచిపోతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇంధన ధరలు పెరిగితే రవాణా భారమై పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి. బియ్యంతో పాటు టీ ఎగుమతులపై కూడా యుద్ధం ప్రభావం చూపనుంది. గతేడాది ఇరాన్కు దాదాపు 700 కోట్ల విలువైన తేయాకును భారత్ పంపింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న అనిశ్చితి వల్ల పాత బాకీల చెల్లింపులు ఆగిపోతాయేమోనని ఎగుమతిదారులు భయపడుతున్నారు. అటు రూపాయి విలువ పడిపోవడం, ఇటు దిగుమతి బిల్లు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం కానుంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే మన ఎగుమతులు పట్టాలెక్కుతాయి, చమురు ధరలు అదుపులోకి వస్తాయి. ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు.